కదా, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లోనే స్టే చేయాలి. అలా స్టే తీసుకుంటూ వెళ్ళారు. ఒకరోజు షూటింగ్ రాత్రి జరుగుతుంది. ఉదయం 3 గంటలకు లేస్తే రాత్రి 10 గంటలు, ఒక 3-4 గంటలు పడుకొని మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. మీకు వర్షాల వల్ల ఆగిపోవటం. రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చిందంట. ఎవర్రా ఏంటి ఈ టైంలో ఫోన్ అని చూస్తే కమలిని ముఖర్జీ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి క్లాస్ పీకడం మొదలెట్టారు. అమ్మాయికి స్టే ఏంటి, చెత్త రూమ్ ఇచ్చారంట, అసలు ఏంటి అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, సెక్యూరిటీ లేదు, లైఫ్ జాకెట్స్ లేవంట, ఎట్లా చేస్తున్నారు షూటింగ్ అంటే ఆయన ఏదో సర్ది చెప్పి పడుకుని, టైటానిక్ షిప్లో ఏమన్నా వెళ్తున్నావా మనం, అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి, అంతే కదా, తీసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. అలా మొండిగా ముందుకెళ్ళారండి శేఖర్ కమ్ముల గారు. ఇందులో అందంగా లేనా అసలేం బాగాలేను ఆ పాట ఈయన ఎప్పుడు తీస్తాడని యూనిట్ మొత్తం వెయిటింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే కొంచెం అది జాగ్రత్తగా తీయాల్సినటువంటి పాట. ఎక్స్పోజ్ చేయాలి హీరోయిన్ కవ్వించాలి, హీరోని రారమ్మని పిలవాలి. ఎంత ఉంది ఆ పాటలో అంటే అదొకటి ఏంటంటే అంతకుముందు సిచ్యువేషన్ లో మరదలు అందంగా ఉంది, ఈయనతో అందంగా ఉన్నానా లేనా చెప్పించుకోవాలనే తపన. చాలా జాగ్రత్త. అక్కడ నుంచి నడుచుకుంటూ రాగానే రాముడు గారు ఏమైనా గుర్తొచ్చిందా అనేసి ఆయన చెప్పడు, ఆయనతో చెప్పించారని కవ్వింపు. అసలు అద్భుతంగా తీశారు నెలలో, చాలా అద్భుతంగా. గోదావరి ఇసుక్తి నెలలో చాలా బాగా తీశారు, అద్భుతంగా తెరకెక్కించారు, నో డౌట్ ఎట్ ఆల్. వీళ్ళ కజిన్ ఒక ఆవిడ కుక్కకి కోటేశ్వరం అని పేరు పెట్టుకుందంట. అందుకని ఈయన కుక్కకి కోటిగాడు అని పేరు పెట్టి ఆయనే డబ్బింగ్, ఆయన వేణుమాధవ్ గాని అలీగని చెప్పాలని వాళ్ళ చెప్పించాలని చూసి ఆలోచించి వాళ్ళు దొరకట్లా, బిజీగా ఉన్నారు. అందుకని ఈయన డబ్బింగ్ చెప్పేశాడు. 4 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త 7 కోట్లు అయిందండి. 7 కోట్లు అయింది. 7 కోట్లు అయినా కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసారు. మే 19 హాయిగా చల్లగా విడుదల చేశారు, సేఫ్ జోన్లోకి వచ్చారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి సినిమా చూసి చాలా హాయిగా ఉందన్నారు ఆయన. అంతకు మించిన కితాబ్ ఏముంటుంది శేఖర్ కమ్ముల గారికి. అట్లా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇవాళ మనం ఒక మధ్యాహ్నం పూట అలా తెలియకుండా కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది, హాయిగా వెళ్ళిపోతుంది. అంటే లీనమైపోతాం మనకు తెలియకుండా. అంటే ఫాదర్ డాటర్ ఎదుగుతున్న కూతుర్ని ఇప్పుడు సమాజం బాగాలేదు, జరిగిన ఇబ్బందులు అనేసి, అంటే ఎందుకు నేను ఎదగకూడదు అనేసి అని, ఒక వయసు వచ్చాక పెళ్లి చేయాలనుకున్నప్పుడు సంబంధాలు వెతికినప్పుడు ఎలా ఉంటుంది అని, నువ్వు తండ్రివి, నీకు నవ్వే రైట్ లేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయాలన్న ఆ చిన్న కాన్వర్జేషను, ఆ తర్వాత కాదని లాంచ్ ప్రయాణము, ఆ లాంచ్ లో మళ్ళీ 2 రకాల స్టోరీలు రన్ అవ్వడం. ఇండివిజువాలిటీ అండి, హీరోయిన్ ఇండివిజువాలిటీ చాలా బాగుంటుంది సినిమాలో. అంటే ఒక అమ్మాయి కన్ఫ్యూజన్ లో పేరెంట్స్ మాట ఎలా ఉంటుంది, ఇండివిజువల్ గా తను ఎదగాలనుకున్నప్పుడు తన నిర్ణయానికి తను ఎలా కట్టుబడి ఉంటుంది అన్న 2 డైమెన్షన్స్ చాలా అద్భుతంగా చూపించిన విధానము. ఒక రాజకీయ నాయకుడికి వాయిస్ ఉండాలి, ఒకసారి జిందాబాద్ అనే ఆ డైలాగ్ అందులో చూపించిన విధానం బాగా చేశారు, చాలా బాగా చేశారు. మైన్యూట్ డీటెయిల్స్ దాంట్లో. నాకు వాడి పాత్ర చాలా ఇష్టం, కోటిగాడితో పాటు పిల్లాడు ఉంటాడు, అవును, వాడి పాత్ర నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాడికి ట్రెజర్, వాడు నష్టపోయి వచ్చి ఉంటాడు కదా, ఆ ట్రెజర్ వాడికే దొరుకుతుంది, వాడికే దొరకాలని మనం కోరుకుంటాం. అవును, అందరూ. అంటే పేదవాడి విజయం ఎప్పుడు ఏంటంటే ప్రేక్షకుడికి ఎప్పుడు థియేటర్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ వాళ్ళే ఉంటారు థియేటర్లో, ఎక్కువ మంది ఆడిటోరియంలో వాళ్ళే ఉంటారు కాబట్టి వాడి తాలూకు విజయాన్ని వీళ్ళు, ఆ మాధుర్యాన్ని వీళ్ళు ఆస్వాదిస్తారు అన్నమాట. అంటే ఇక్కడ చిన్న కన్వీనియన్స్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల జరిగిన నష్టం కాబట్టి వాళ్ళతో వెళ్తున్నప్పుడు అది ఫుల్ఫిల్ అయ్యింది అనేసి. అంటే భగవంతుడు ఒక దగ్గర నష్టం చేకూర్చినా ఇంకో దగ్గర మనకి దారి చూపిస్తాడన్న ఒక పాయింట్ని చాలా నీట్గా కన్విన్స్ చేశారు. దానికి హీరోయిన్ల పాత్రల ఔన్నత్యం, అంటే ఆయన పొలిటికల్గా ఎదగాలనుకున్నప్పుడు ఎలా సాయం చేయాలనుకుంటున్నారు, అరే మనకు దొరకంది మన పక్కవాడికి దొరికినప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుందని చిన్న పాయింట్స్ని భలే లాజికల్గా చూపించిన విధానం. గోదావరిని ఇప్పటిదాకా తెలుగు తెర మీద అందంగా అద్భుతంగా ఆవిష్కరించినటువంటి దర్శకుల్లో బాపు గారు, వంశీ గారు, వీళ్ళు ప్రథమ స్థానం వీళ్ళిద్దరికి ఇవ్వాల్సి వస్తుంది. చాలా సినిమాలు, ఆపద్బాంధవుడు, తర్వాత బంగారు బుల్లోడు, ఇవన్నీ తీసినప్పటికీ ఆ నేపథ్యంలో, పూడిపల్లి ఆ నేపథ్యంలో ఈ పాపికొండలకు సంబంధించింది. ఆ పూడిపల్లి మునిగిపోయింది, ఇప్పుడు లేదు. మనం ఇవాళ పాపికొండలు మనం ప్రయాణం చేస్తే మనకి చూపిస్తారు, మునిగిపోయినటువంటి పూడిపల్లిని చూపిస్తారు. ఆపద్బాంధవుడు అక్కడే, బంగారు బుల్లోడు అక్కడే, 2 అక్కడే జరిగాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత, గోదావరి వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు వంశీ గారికి పునకాలు వచ్చి ఆయన గోపిక గోదావరి తీశారు ఆయన. దాని గురించి ఇంకొక విశ్లేషణ చేద్దాం, గోపిక గోదావరి గురించి. అలా అందాల రాముడు ఏంటంటే వాళ్ళకి
ఆలోచన రావటం లాంచి అంటే వాళ్ళ జీవితంలో నుంచి వచ్చిందండి ఆలోచన వాళ్ళకి. ఇప్పుడు బాపు గారు రమణ గారు ఏం చేసేవాళ్ళు అంటే, మీకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం లేదు తెలీదు, వీళ్ళు కథ పూర్తవ్వాలి, కథ పూర్తిగా రాయాలి, కథా చర్చలు జరగాలి, రమణ గారు కూర్చుని సంభాషణలు రాసుకోవాలంటే వీళ్ళు ఇలా లాంచీ ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. లాంచీ కట్టించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. లాంచీ కట్టించుకొని ఆ లాంచీ మీద వీళ్ళు ప్రయాణం చేస్తా కథా చర్చలు చేసుకుంటా ఇష్టం వచ్చిన చోట ఆపుకుంటా అక్కడ దొరికేటటువంటి కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, అవి తెప్పించుకొని వంటలు వండించుకుంటా అట్లా మళ్ళీ తిరిగి వచ్చేలోపు కథా సంభాషణలు అన్నీ పూర్తి అయిపోయి వచ్చేసేయమన్నమాట. ఆ ప్రయాణంలో నుంచి లాంచీ మీదే సినిమా చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన అలా వచ్చింది వాళ్ళకి. వచ్చి అందాలు రావడం, అందుకే పేదవాడి లాంచి గొప్పవాడి లాంచి అనేటటువంటి ఆ డిఫరెన్సెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఒక అద్భుతం ఆవిష్కారం అయింది. ఫస్ట్ రన్ కంటే సెకండ్ రన్ చాలా పెద్ద హిట్ అందాలు రావడం. ఫస్ట్ రన్ ఎవరికి అర్థం కాల, టూ క్లాసీగా ఫీల్ అయ్యారు. పాటలు అద్భుతం, టైటిల్స్ దగ్గర నుంచి ప్రేక్షకుడిని నిలీనం చేసేసుకునే సినిమా అందాలు రావడం. కాకపోతే అంత క్లాసు పిక్చరైజేషన్, అంత ఇది వెరీ ఫస్ట్ టైం ఫస్ట్ రిలీజ్లో అర్థం అవ్వలేదు ఆడియన్స్కి. సెకండ్ రిలీజ్ బాగా అక్కడి నుంచి చాలా బాగా ఆడింది సెకండ్ రిలీజ్ నుంచి. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ అందాల రాముడు వచ్చినా ప్రేక్షకులు వెళ్ళి అందాల రాముడిని ఆదరించి ఆశీర్వదించి వచ్చేవాడు. అందాల రాముడి స్ఫూర్తితో గోదావరిని చూసి గోపిక గోదావరి వంశీ గారు దాని గురించి ఒకరోజు విశ్లేషణ చేస్తాం. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి గోదావరి సినిమా? నంది పురస్కారాలలో ద్వితీయ ఉత్తమ చిత్రం, అది ఒక అవార్డు, మంచి పురస్కారం కింద లెక్క. తర్వాత ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్. మళ్ళీ మన సునీత గారికి అందంగా లేనా అసలేం బాగాలేనా నేపథ్య గాయని, ఇలా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. సినిమాటోగ్రఫర్ కూడా ఇది అవార్డు విజయ్ కుమార్ గారు బెస్ట్ సినిమాటోగ్రఫర్. ఇక్కడ మీరు అంత అద్భుతంగా ఆయన తీసిన విధానం గురించి చెప్పి ఆయననే మర్చిపోవడం దారుణం ఇది. ఎందుకంటే మీరు ప్రతి దాంట్లో సినిమాటోగ్రఫర్కి పెద్దపీట వేస్తారు. డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ట్ అయితే ఆ కెప్టెన్ దృశ్య రూపాన్ని మనకు చూపించడంలో ఛాయాగ్రాహకుడిదే ప్రధాన పాత్ర. మరి అలాంటి వ్యక్తిని మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? అంత అద్భుతంగా ఆయన గురించి చెప్పి. ఓకే, మొత్తానికి 5 అవార్డ్స్ వచ్చాయి. ఓకే, మంచి సినిమాను మరొక్కసారి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ఆ సినిమా గురించి, దాంతోపాటు మరొకసారి ఏఎన్ఆర్ గారి అందాల రాముడు సినిమాను కూడా, ఎందుకంటే మనం చెప్పిన వెంటనే మన వ్యూవర్స్ యూట్యూబ్లోకి వెళ్ళి ఏంటా సినిమా అంటూ సెర్చ్ చేసేస్తున్నారు. మరొకసారి వాళ్ళకి అందాల రాముడిని కూడా గుర్తు చేశారు. కాబట్టి ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు.